మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పామంటే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతో సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదంతా పేపర్లోనే వచ్చింది. సో మరి ఆవిడ మరి ఏం ప్రయత్నం ఏం చేసినప్పటికీ కూడా ఇలా ఆల్రెడీ వాంగ్మూలాలు ఉన్నాయి. అబ్బెబ్బే నాకేం తెలియదు అంటుంది కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను. మరి శ్రీమతి ప్రభావతి గారు వరకనైనా వాళ్ళ ప్రభావాలకు లోనవటం తగ్గించుకుంటారా, లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా తెలియదు. మరి భగవంతుడు వీరిద్దరికీ మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మిగిలినోడు ఇంకా ఉన్నారు, బట్ మెయిన్ ఇప్పుడు పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్ అని ఒకరు అక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ పిలుస్తారు అతను కూడా. మరి పివి సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పది. మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా, సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేయకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు. మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే. ఓపెన్గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో. ఇది నువ్వు నాకు నచ్చేలో ప్రకాష్ రాజ్ స్టైల్లో, బ్రిటిష్ వాడా మాకు పూజలు చేసుకోవడానికి చర్చ ఇచ్చావు, చదువుకుంటానికి బడిచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫెస్ చేశాడు. మరి అతనేమో సర్టిఫికేట్ చూస్తే ఎస్సీ సర్టిఫికేట్, ఈస్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనం చూసాం. సరే, నేను మెయిన్ కేసే ఫాలోఅప్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉపసభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ. సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను. కేవలం నా నియోజకవర్గం ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు, నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయటం కోసం చెప్పాల్సి వస్తుంది. మరి ఇక్కడ పివి సునీల్ కుమార్ అప్పుడే 12వ తారీఖే సునీల్ కుమార్ సీతారామాంజనేయులు అప్పుడు లా ఆఫీసర్ అండ్ సేమ్ విజయ్ పాల్ అలాంగ్ విత్ రఘురామరెడ్డి దే హ్యాడ్ ఎ మీటింగ్ ఆన్ ద 12th ఈవినింగ్. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు ఎవరెవరు కలిసారు సునీల్ కుమార్ రూమ్లో, ఆ ఎంట్రీలు అన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. మరి వాళ్ళందరూ కుట్ర చేసి మరి 14వ తారీఖు అక్కడ చూపెట్టింది 10 గంటలకి, కానీ 7 గంటలకే బయలుదేరిపోయారు. మళ్ళీ దానికి ముందే ఆ ట్యాక్సీలు బుక్ చేసుకుని ఉండాలి కదా, ఆ ఇన్నోవాలు మరి ముందే బుక్ చేసుకున్నారు. ఇలాగా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మళ్ళీ ఈయనే ఉంటాడు ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో, ఈడేం చేస్తాడు, ఇవాళ కాకపోతే రేపు చచ్చి రకమయ్యాడు, ఈయన చంపేసిన తర్వాత ఇంకా కేసులే ఉంటాయని. ఇక్కడ గమనించవలసిన విషయం, ఒక డాక్టర్ని, కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచమని చెప్పి, ఒక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది, కార్డియాలజిస్ట్ రెడీగా ఉండాలని చెప్పారు. గతంలో కూడా నేను చెప్పా ఇదే సంగతి. ఇప్పుడు తేలాల్సింది, ఆ కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచాలని వివేక్ యాదవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నల్ నోట్స్ చూడాలి, ఎన్ని గంటలకు చెప్పాడు. 14వ తారీఖు నేను ఇక్కడికి తీసుకురాబడ్డ తర్వాత ఇచ్చారా. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక అద్భుతమైన పాట ఉంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, ఇది మల్లెల వేల అని, ఇది వెన్నెల మాసం అని. అలాగే ఏదైనా 13వ తారీఖే పొరపాటున వివేక్ యాదవ్ లెటర్ రాశాడా, అవన్నీ కూడా చూస్తారు, పరిశీలిస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎవరు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది. తుదముట్టించాలనుకున్నారు, ఇదిగో మా వెంకటేశ్వర స్వామి దయతో తుదముట్టించలేక పోయారు. ఆ జైల్లో ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినయే. ఏదైతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైతే నేను చెప్పానో ఎందరో సాక్షులు
ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ద సేమ్ థింగ్.